వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పాఠశాల విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం భోజనం అందించేందుకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూన్ 12వ తేదీ నుండి రాష్ట్రంలోని 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్ కు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. ఏ రైతు అయితే ఈ బియ్యం పండించారో ఆయన చేతుల మీదుగానే పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ కు బియ్యం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా రైతులకి గౌరవం కల్పిస్తామన్నారు. దేశానికి వెన్నుముక రైతు అని, రైతు లేనిదే రాష్ట్రం లేదని, అటువంటి రైతాంగానికి అండగా నిలబడటం ప్రభుత్వంగా తమ బాధ్యతని తెలిపారు. జూన్ 12వ తారీఖున మనం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా పాఠశాలలో మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫైన్ క్వాలిటీ బియ్యం మన బిడ్డలకి 41,000 ప్రభుత్వ పాఠశాలలో, 4,000 సంక్షేమ హాస్టల్లో మనం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మనం సరఫరా చేసి మన బిడ్డలకి అద్భుతమైన పౌష్టికాహారం మనం అందించబోతున్నాం. ఆ కార్యక్రమంలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఏ రైతు అయితే కష్టపడి పండించారో, ఏ పొలం నుంచి అయితే మేము ఆ ధాన్యం సేకరించామో దానికి ఒక కోడ్ పెట్టి ఆ రైతుని ఆహ్వానించి ఆ రోజు ఆ పాఠశాలలో ఆ రైతు చేతుల మీదుగా ఆ బియ్యాన్ని మన బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తున్నాం. రైతులు గౌరవించాల్సిన సందర్భం. ఎందుకు ప్రభుత్వానికి అందించిన ధాన్యం, ప్రభుత్వం పైన నమ్మకంతో మీరు ఇచ్చిన సరుకుని మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం, మన వ్యవస్థ కోసం మనం ఉపయోగిస్తున్నామని మీ అందరికీ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. తెనాలిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ 4, పోలీస్ 2, మున్సిపల్ 1, ఎంపీడీఓ 1 మొత్తం 8 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలపై అర్జీదారులు వినతులను అందించారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. సోమవారం ప్రకటించిన ఐఐటి, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో వివేక విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి జాతీయ విద్యా సంస్థలైన ఐఐటీలలో అడ్మిషన్లకు అర్హత సాధించారు. జేఈఈ మెయిన్స్లో 99.37% సాధించి పూనుగుంట్ల పవన్ కుమార్ ఓసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 4,759 ర్యాంకు సాధించగా, ఎస్సీ కేటగిరీలో సిహెచ్ మనోజ్ కుమార్ 3,098వ ర్యాంక్, కంచెల మనీష్ 3,280వ ర్యాంకు సాధించారు. సుమారు 16 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షలు రాయగా వారిలో వివేక విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం తెనాలి ప్రాంతానికి గర్వకారణమని వివేక విద్యాసంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు. ఈ రోజున ఐఐటి, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష యొక్క ఫలితాలని రిలీజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, దేశవ్యాప్తంగా ప్రెస్టీజియస్గా జరిగేటువంటి పరీక్షలు ఈ జేఈఈ ఎగ్జామ్స్ అనేటువంటివి 16 లక్షల మంది విద్యార్థులు పైగా ఈ పరీక్ష హాజరయ్యారు ఈ సంవత్సరం. అందులో జనవరి, ఏప్రిల్ మాసాలలో జేఈఈ మెయిన్స్ అనేటువంటి పరీక్షను నిర్వహించి అందులోంచి ఒక 2,80,000 మంది విద్యార్థుల్ని ఈ సంవత్సరం అడ్వాన్స్డ్ పరీక్ష క్వాలిఫై చేయడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ మేలో అడ్వాన్స్డ్ పరీక్షని నిర్వహించారు. అంటే సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈరోజు విడుదల చేసిన ఫలితాలలో మనకి శుభ వార్త ఏమిటి అంటే, మన వివేక విద్యాసంస్థ విద్యార్థులు 3 విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షల్లో
మంచి ర్యాంక్ సాధించి ఐఐటి అడ్మిషన్ పొందడానికి అర్హత పొందారు అని చెప్పడానికి సంతోషంగా ఉంది. జేఈ మెయిన్స్ పరీక్షల్లో 99.37% సాధించినటువంటి విద్యార్థి తూరుగుండ్ల పవన్ కుమార్ ఇప్పుడు ఓసీ కేటగిరీలో 4759వ ర్యాంక్. ఇదే జేఈ అడ్వాన్స్ పరీక్షలో ఎస్సీ కేటగిరీ కూడా ఉంటుంది. ఆ కేటగిరీలో కూడా మరో 2 విద్యార్థులు మిస్టర్ మనోజ్ కుమార్ 3098వ ర్యాంక్, కంచర్ల మనీష్ 3280వ ర్యాంక్ సాధించారు. ఈ విధంగా మరి 3 విద్యార్థులు అడ్వాన్స్ పరీక్షలో కూడా చక్కటి ర్యాంక్ సాధించి ఐఐటీస్లో అడ్మిషన్స్ పొందడానికి అర్హత సాధించారు. ఇది ఒక మంచి అచీవ్మెంట్. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రామరాజు, సిఇఓ ఉదయ్ కిరణ్, ఎన్ శ్రీనివాసరావు, వెంకట్రావు, మురళి, ఠాగూర్, రాజేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నేను వివేక కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మార్క్స్ బాగా తెచ్చుకున్నాను. జేఈ మెయిన్స్ ఫస్ట్ షిఫ్ట్లో నేను క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ రాష్ట్రానికి నేను అర్హత పొందాను. అడ్వాన్స్లో నేను 3280 ర్యాంక్ సాధించాను. ఈ సక్సెస్ని నేను మా పేరెంట్స్కి, నాకు చదువు చెప్పిన మా గురువులకి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీస్కి డెడికేట్ చేస్తున్నాను. అలాగే మమ్మల్ని వెనకమల నుండి నడిపించినటువంటి సాకేత్ సార్కి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్ సార్ కూడా మాకు తెనాలి నుంచి పొన్నూరు ఒక 1 అవర్ జర్నీ ఉండింది. మా కోసం ప్రత్యేకంగా వచ్చి కెమిస్ట్రీ క్లాస్ తీసుకొని మమ్మల్ని మోటివేట్ చేసి ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నామంటే ద మెయిన్ రీజన్ డైరెక్టర్ సార్. నా పేరు పవన్ కుమార్. నేను వివేక ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నాను. ఇంకా జనవరిలో జేఈ మెయిన్స్ పరీక్షలో నాకు మంచి ర్యాంక్ వచ్చింది. అలాగే మా ఈ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చిన కోచింగ్ వల్ల మాకు అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఇందుకు కారణం మేము డైరెక్టర్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి, అలాగే ఫ్రెండ్స్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదికను మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 3 అర్జీలు వివిధ కారణాలపై వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో పట్టణంలోని సమస్యలపై అర్జీలు అందజేయవచ్చునని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు సూచించారు. గ్రీవెన్స్లో మాకు 3 కంప్లైంట్స్ రావడం జరిగింది. ఒకటేమో చెట్టు అడ్డంకుల గురించి ఒకటోను, రెండేమో వాళ్ళ మెయిన్ కాలువ డ్రైనేజీ వ్యవస్థ మీద వచ్చాయి. వాటిని స్వీకరించి వాటి పరిష్కారానికి మేము వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పట్టణంలో 3వ తారీఖు నుంచి యోగాంధ్ర కార్యక్రమాలు 21వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ప్రజలు వివిధ సెంటర్లను జరిగే కార్యాలయం మీకు తెలియజేస్తారు. కాబట్టి ఆ సెంటర్స్ యందు పట్టణ ప్రజలు కూడా యోగా కార్యక్రమాలు, దీనికి సంబంధించినటువంటి యోగాసనాలు కూడా ప్రజలు కూడా నేర్చుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే పట్టణంలో అన్ని ఏరియాల్లో, అన్ని ప్రాంతాల యందు వర్షాలు వస్తూ ఉన్న సందర్భంలో ఈ టైంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. వాటిలో భాగంగా ప్రతి మెయిన్ డ్రైన్స్ కానివ్వండి, సపోర్ట్ డ్రైన్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మద్దతుగా మీరు కూడా ప్రజలు కూడా మురుక్కాలంలో కానివ్వండి, రోడ్లపైన కానీ మిగిలిపోయిన చెత్తలు, వ్యర్థాలన్నీ కూడా కాలంలో లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా మనకు చక్కగా దోమల నివారణకు మరియు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. వీటిని కూడా మీరు పరిగణలో తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా మనవి చేస్తూ, ఇంకా ఏమైనా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే వెంటనే మీ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి మీ వెంటనే తెలియజేస్తే వాటిని వెంటనే 24 గంటల్లో పరిష్కరించడానికి మునిపాలెం సంఘం తరపున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. తెనాలి మండల పరిధిలో గల ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాల బాలికలను గుర్తించి రాబోయే విద్యా సంవత్సరంలో అంగన్వాడీ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుటకు సర్వే చేయడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారులు మేకల లక్ష్మీనారాయణ, వి జయంతి బాబులు తెలిపారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా మే 13వ తేదీ నుండి జూన్ 9 వరకు జరగనున్న సర్వేలో అర్బన్ మరియు రూరల్ ప్రాంతాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి పాఠశాలల్లో ప్రత్యేక విద్యతో పాటు వైద్య ధృవీకరణ పత్రం, ఇతర రాయితీలను ఉచితంగా అందించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎంఈఓ వి జయంతి బాబు తెలిపారు. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్
డి సునీత, వై రజని మే 13 నుండి నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా తెనాలి మండలంలో ఇప్పటివరకు సర్వే చేసి 3+4+ వయసు కలిగిన బాలలు 31 మంది దివ్యాంగులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. వీరిలో కొందరు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా సంబంధమైన అవసరాలను పొందడం జరుగుతుందని, మరికొందరు ఎక్కడా నమోదు కాని దివ్యాంగ బాలలను గుర్తించడం జరిగిందన్నారు. బడి ఈడు కలిగిన బాలలందరూ పాఠశాలల్లో నమోదు కావాలని, దివ్యాంగ బాలల సైతం విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాలతో సర్వే చేయడం జరుగుతుందని ఎంఈఓలు ఎం లక్ష్మీనారాయణ, వి జయంతిబాబు తెలిపారు. ఈ నెల 8వ తేదీ జరిగే ఛత్రపతి శివాజీ శోభాయాత్రను జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. శివాజీ స్మారక సమితి మరియు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని జూన్ 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్ వద్ద నుండి శివాజీ చౌక్ వరకు జరిగే శోభాయాత్రను విజయవంతం చేయాలని సోమవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు కోరారు. ఈ నెల 8వ తేదీన శివాజీ మహారాజ్ అంటేనే యావత్ ప్రపంచ హిందూ సమాజానికి ఒక గొప్ప దార్శనికుడు, ఒక గొప్ప పరాక్రమ రాజు ఎవరంటే ఈ యొక్క యావత్ ప్రపంచంలో ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేకము క్రీశకము 1674 సంవత్సరంలో జూన్ 8వ తేదీన జరిగింది. మహారాష్ట్రలోని రాయగఢ్ పట్టణంలో క్రీస్తుకి 1674 జూన్ 8న మహారాష్ట్రలో రాయగఢ్ పట్టణంలో జరిగింది. ఆ యొక్క పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం కూడా ఈ నెల 8వ తేదీన పట్టాభిషేక ఉత్సవాలు జరుపుతుంది. మన తెనాలిలోని మార్కెట్ యార్డ్లో సాయంత్రం 4:30 బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీలో పట్టణము మరియు నియోజకవర్గ స్థాయిలోని యావత్ హిందూ బంధువులందరూ హాజరయ్యి ఈ యొక్క బైక్ ర్యాలీని మార్కెట్ యార్డ్ నుంచి మన శివాజీ చౌక్ సెంటర్ వరకు ఈ యొక్క ర్యాలీ జరిగింది. సమావేశంలో బీజేపీ నాయకులు కొవ్వూరి శ్రీనివాసరావు, విశ్వ హిందూ పరిషత్ నందికంటి రామాంజనేయులు, బజరంగ్ దళ్ నిట్టా బాలు, హిందూ చైతన్య వేదిక కారంపూడి రమాదేవి, ఈహెచ్పి ధర్మ ప్రచారక్ అప్పల అనిల్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ డికే మారుతి శర్మ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శివాజీ మహారాజు గురించి చెప్పాలంటే ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి పట్టాభిషేకం చేసిన రోజు, రాజుగా పట్టాభిషేకం చేసిన రోజు ఆయన ఒక రాజుగా ఉండి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజ్యంలో వాళ్ళందరినీ కాపాడటం కానీ, వాళ్ళందరికీ దగ్గర తీసుకోవడం కానీ, అదేవిధంగా మహిళలకి అందరికీ కూడా ఒక అన్నలాగా ఆయన ఇది చేసి వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడిన వ్యక్తి శివాజీ మహారాజు. మరి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క పట్టాభిషేకం మనందరం మన హిందూ ఆధ్వర్యంలో, మన హిందూ సంఘ వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో చేసుకున్నందుకు వాళ్ళకి సపోర్ట్తో ఈ స్మారక సమితి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలా. ఎందుకు అనగా 59 సంవత్సరాలకు ఎవరున్నా లేకున్నా, ఒకళ్ళు ఇద్దరు ఎవరున్నా లేకున్నా ఒకళ్ళు ఇనిషియేటివ్గా తీసుకొని వాళ్ళు 60 సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. స్థానిక షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా ముగిశాయి. మే 22వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. తొలుత లక్ష హనుమాన్ చాలీసా పారాయణ పత్రికలకు ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైఖానస ఆగమ పండితులు నాగమారుతి బృందం విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ, పండిత ఆశీర్వచనం కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగిన ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల పూర్ణాహుతి సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధనలో సుమారు 1500 మంది భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు చాలీసా పారాయణలో పాల్గొనడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అర్చకులు కిరణ్ కుమార్, సురేష్, గ్రూప్ 2 దేవాలయాల కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్, కౌన్సిలర్లు పి త్రిమూర్తి, దేశు యుగంధర్, గొడవత్తి హరేరామ్, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, బచ్చు లీలాప్రసాదరావు, మాజేటి వెంకటేష్, శంఖ శివప్రసాద్, మద్దు హరీష్, వెంకట మణిసాయి, బిట్రా రఘు, గోలి సోమశేఖర్, వెచ్చ కిషోర్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేచేసినటువంటి సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమ జయంతి ఉత్సవములు మరియు 17వ లక్ష హనుమాన్ చాలీసా ఉత్సవ కార్యక్రమాలు 9 రోజుల నుంచి జరుగుతూ ఈరోజు పూర్ణాహుతితో కార్యక్రమాన్ని పూర్తి అవుతున్నవి.
ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరికీ కూడా దేవస్థానం తరఫున మరియు శ్రీ స్వామివారి కృప కలగాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా దిగ్విజయం చేసినందుకు భజన సంకీర్తన సంఘం వారికి మరియు వంశపారపల్లి అర్చకుల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎంతో ప్రాచీనత కలిగిన దేవాలయంగా విరాజిస్తున్నటువంటి శ్రీ సూత్రాసమిత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 11 రోజులుగా స్వామివారి వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఈ రోజున ఉదయం స్వామివారి విశేష పూజలతో పాటు లక్ష హనుమాన్ చాలీసా పారాయణ పత్రికలకు పూజాది కార్యక్రమం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సాయంత్రం ఊంజల సేవతో ఈ యొక్క ఉత్సవాన్ని ముగుస్తాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆలయ ఈవో ఔత్ శ్రీనివాసరెడ్డి గారు, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, ఆలయ వంశపారంపర్య అర్చకుల యొక్క ప్రోత్సాహంతో గత 17 సంవత్సరాలుగా సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క లక్ష హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది. 9 రోజుల్లో 1,23,000 పైచిలకు పారాయణ చేయడం జరిగింది. ఆ యొక్క పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 12 నుండి ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. బట్టి వ్యాపారి సిద్ధేష్ ఆత్మహత్యకు పోలీస్ వారిది ఎటువంటి ప్రమేయం లేదు. డీఎస్పీ జనార్దన్ రావు. సోమవారం ప్రకటించిన ఐఐటి, జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షా ఫలితాలలో సత్తా చాటిన తెనాలి వివేక విద్యార్థులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.